నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నివాళులర్పించిన నాయకులు. వక్ఫ్ బిల్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వినుకొండలో ముస్లింల ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన పల్నాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్. భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగానే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం వినుకొండ పట్టణం నస్రాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలను ఆచరణలో పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, నిరుపేద కుటుంబంలో జన్మించిన అంటరానితనం అసమానతలను అధిగమించి భారతరత్నగా ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, బీజేపీ నాయకులు లెనిన్, జనసేన నాయకులు శంకర్రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం చీఫ్ విప్ కార్యాలయంలో కూటమి నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి చిత్రపటానికి నివాళులర్పించారు. వినుకొండ పట్టణంలో ఎన్డీ ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, అలాగే దళిత నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు. రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు. అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి, అంటరానితన దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్నగా ముందుకెళ్లారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, వెనకబడినటువంటి దళితులకు, బీసీలకు, వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి పునాది వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, జోహార్లు అర్పిస్తూ, ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించడానికి నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది. అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, వెనుకబడిన సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా, సామాజికంగా, అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లటమే ఈ రోజు చంద్రబాబు గారి లక్ష్యం, ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం సాధించి తీరుతుంది. ముఖ్యమంత్రి గారి ఆశయం ఒక్కటే. ఈ రోజు అనేక గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పేదరిక నిర్మూలన కోసం, పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం గురుకుల పాఠశాల ప్రారంభించారు అన్న ఎన్టీ రామారావు గారు. మరి చంద్రబాబు గారు దాన్ని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి ఈరోజు గురుకుల పాఠశాలలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే ముందుంది. ఎస్సీ బాలికలకు, అట్లాగే బీసీ బాల బాలికలకు ఎన్నో రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఈ రోజు నాణ్యమైన ఎడ్యుకేషన్ ని ఈ రోజు అందిస్తా ఉన్నాం. అట్లాగే బీసీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఈ రోజు చంద్రబాబు గారు అందిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచారు.
అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని అగౌరవపరిచారు. అందుకే ప్రజలు గత ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చారు. అలాగే సామాజిక న్యాయం ముందుకెళ్ళాలి. దేశంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు, బీసీలకి, ఎస్సీలకి కార్పొరేషన్ నిధులు తీసేశారు. రెసిడెన్షియల్ స్కూల్లో సరైన భోజనం కూడా పెట్టలేనటువంటి దుస్థితి. కనీసం పిల్లలకు, బీసీ ఎస్సీ పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా చేయలేకపోయింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం బీసీ ఎస్సీలను నిర్లక్ష్యం చేసింది, అన్యాయం చేసింది, పేదలకు అన్యాయం చేసింది. అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం దానికి భిన్నంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకురావడానికి అనేక కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల కోసం. అట్లాగే ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అట్టడుగు వర్గాలు బాగా చదువుకోవాలి. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేయూతనిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందుకొని ఉజ్వల భవిష్యత్తుకు ఎదగాలని పేద వర్గాల వాళ్ళందరికీ పిలిపిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వినుకొండ మండలం మిఠన్రాజ్పల్లి గ్రామం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కృషి చేయాలని బొల్లా పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అవకాశాలని చిన్న బడుగు బలహీన వర్గాల వారికి అందించాలన్నదే ఆయన ఆలోచనని. ఒక్క ఎస్సీ ఎస్టీకే కాదు, వెనకబడ్డ తరగతులకే కాదు, ప్రతి పేదవాడికి ఆయన దారి వేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండలోని మజ్లిసుల్ ఉలమావల్ ఆయమ్మ పట్టణంలోని ముస్లింల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ పట్టణంలోని పెద్ద మసీద్ బజార్ లోని షాదీఖానా వద్ద నుండి ప్రారంభమై శివ స్తూపం, బిలాల్ మసీద్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మురళికి వినతి పత్రం అందించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ ర్యాలీలో పట్టణంలో ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 తెచ్చి ఆ బిల్లుని ఆమోదింపజేసుకుని చట్టంగా చేసుకుని ముస్లిం మైనార్టీల, క్రైస్తవుల ఆస్తులను కొల్లగొట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ చట్టాన్ని భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, సోదరి, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్తఖండంగా ఖండిస్తున్నారు. అందువల్ల ఈ బిల్లును రద్దు చేయాలని మా వినుకొండ ముస్లిం నియోజకవర్గ మజ్లిసుల్ ఉలమా వల్ అఇమ్మా తరఫున మేము వినుకొండలో శాంతియుత ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి తద్వారా వారి ద్వారా మా యొక్క ఆవేదనను, మా యొక్క ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరుచున్నాము. ఈ ర్యాలీలో మాకు సహకరించిన మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, అలాగే ముస్లిం ప్రజానీకానికి, వివిధ పార్టీల నాయకులకు, అలాగే లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. సోమవారం నాడు మన ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున మన వినుకొండ పట్టణంలో కూడా
కులాలకి మతాలకి అతీతంగా అందరూ మన వినుకొండలోని చాలామంది ప్రజలు అందరూ కలిసి కట్టుగా ఈ ర్యాలీలో శాంతి ర్యాలీలో రావడం జరిగింది. ఇది కేవలం మా పోరాటం వక్ఫ్ బోర్డు ఏ బిల్ అయితే దాంట్లో సవరణ చేయడానికి వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో కేవలం దానికోసమే కాదు, ఈ మన పోరాటం భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే. దీనిలో అందరూ గమనించాలి, అందరూ సహకరించాలి. ఇవాళ ఒక సమస్య వచ్చింది, మా దాకా వచ్చింది, రేపు మీ దాకైనా రావచ్చు. మన క్రైస్తవ మిషనరీలో కూడా చాలా వేల ఎకరాల భూములు పొలాలు ఉన్నాయి. అట్లాగే మన హైందవ శాఖలో కూడా చాలా వేల ఎకరాల పొలాలు ఆస్తులు ఉన్నాయి. అందరినీ పరిరక్షించడం మన బాధ్యత. అది మన భారత రాజ్యాంగం ఎప్పటిదాకా రక్షించబడి ఉంటుందో అప్పుడు దాకా మేమందరం కలిసి కట్టుగా సంతోషంగా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక మతానికి ఒక కులానికి టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఇది అంతవరకు కరెక్ట్ కాదు. అందుకని వక్ఫ్ బిల్లు ఏదైతే సవరణ చట్టం ఉందో అది వెనక్కి తీసుకున్నంత వరకు ఈ మా పోరాటం ఆగదు. దీనికి అందరూ కలిసి పోరాటం చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, భావి తరాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా ఒక మంచి గ్రంథాన్ని రచించి అందరికీ కూడా ఒక దిక్చూచి భారతదేశంలో అన్ని కులాలు మతాలకి సమన్యాయం జరగాలని అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా భారతదేశంలో మనం మాట్లాడగలుగుతున్నామంటే, అందరికీ సమానంగా న్యాయం అందుతుందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పాలి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా స్థానిక వినుకొండ పట్టణంలో మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి వ్యక్తులు నిజంగా ఈ భారతదేశంలో పుట్టడం మనం ఎంతో గర్వకారణంగా దీన్ని మనం అనుకోవాలి. అదేవిధంగా ఈరోజు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, ఆయన లెగసీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని, సమన్యాయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ అలాంటి గొప్ప వ్యక్తుల్ని, ఆయన లెగసీని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ. అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా మొదటి రోజున వినుకొండ అగ్నిమాపక కేంద్రమునకు పల్నాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ విచ్చేసి కరపత్రాలను ఆవిష్కరించారు. తొలుత అగ్నిమాపక అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని వినుకొండ అగ్నిమాపక కేంద్రం ఎక్కువ గ్రామాలు కవర్ చేస్తుందని, అందులో భాగంగా అగ్నిమాపక వారోత్సవాలను వినుకొండ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ కె శ్రీనివాసరావు, డ్రైవర్, ఆపరేటర్స్, స్కూల్ విద్యార్థులు, చుట్టుపక్కల ప్రజలు వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహిస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని కూడా వినుకొండ ఫైర్ స్టేషన్లో ప్రారంభించాలని ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రారంభిస్తాము. వినుకొండలో ఎక్కువ ఫైర్లు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ పరిధిని కవర్ చేస్తూ ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్. కాబట్టి ఈ సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాల్ని ఇక్కడ ప్రారంభించాలని వినుకొండ రావడం జరిగింది. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో రోజుకొక ప్రోగ్రాం తీసుకొని మా యొక్క సిబ్బంది అందరికీ కూడా అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొని మా సిబ్బంది తెలియజేసేటువంటి ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొని అవి నేర్చుకుని భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా వాటిని ఎదుర్కొని మీ ఆస్తులని, ప్రాణాలని రక్షించుకుంటారని ఆశిస్తున్నాను. మాల మహానాడు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణ అధ్యక్షులు రాయని చిన్న, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు,
పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ విద్యతోనే బడుగు బలహీనల ప్రగతి సాధిస్తారని ప్రతి గ్రామాన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు బ్రెడ్, కాయలు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ జై భీమ్. ఈ రోజు మా దైవమైనటువంటి దళిత రత్న, ప్రపంచ మేధావి, మహిళా హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేమందరము ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకున్నటకు ఎంతో సంతోషంగా, ఆనందపడుతూ గర్వపడుతున్నాం. ఇదే ఆశయాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో ముందుకెళ్తామని మాలా మానాడు కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. నా పేరు కోండ్రు విజయ్ కుమార్, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అంబేద్కర్ జయంతి ఈరోజు ఇంత సంతోషకరంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం కల్పించి వాళ్ళకి చదువు యొక్క విలువని నేర్పించి, చదువు యొక్క విలువను గుర్తించి సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి, మేము ఎందులో తక్కువ కాదు, ఎందులో ఎవరికి తక్కువ కాదు అనే నినాదంతో ముందుకు తీసుకొచ్చి విద్యను అభ్యసించి అందరూ అన్ని విషయాల్లో సమానత్వం పొందాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిరక్షరాస్యత వదిలి అక్షరాస్యతని అభ్యసించి సమాజంలో గౌరవంగా బతకాలని ఈరోజు మేము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ గౌరవంగా ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా వినుకొండ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నస్రాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బలహీన వర్గాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందని, భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని భారత రత్నతో గౌరవించిందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసే విధంగా తోడ్పడుతుందని, మున్నుందు పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేటట్లుగా కృషి చేస్తామని వివరించారు. భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణం తరఫున అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని పూలమాల సమర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు నిరుపేద కుటుంబంలో పుట్టి మన యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగిన భారత రాజ్యాంగం నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మన యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడానికి అనేక దేశాల రాజ్యాంగాలన్నీ చదివి వాటిలోని మొత్తం ఎటువంటి అడ్డడు వర్గాలలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న విధానంతో పూర్తిగా భారతదేశంలో అస్పృశ్యత, అసమానతలు తొలగించే విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని నిర్మించడానికి కృషి చేశారు. దానికి గుర్తింపుగా భారతరత్నంతో మన భారతదేశం గౌరవించుకుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ రోజున బలహీన వర్గాలకు సంబంధించిన 75 అభివృద్ధి పథకాలను పూర్తిగా దేశవ్యాప్తంగా అందరికీ లభించే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అట్టడుగు వర్ణాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా తోడ్పడుతూ మున్ముందు ఈ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించే విధంగా పూర్తిగా కృషి చేస్తామని ఎన్డీఏ కూటమి తరఫున పూర్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పురంధరేశ్వర గారి నాయకత్వంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది, పోరాడుతుంది. బిఆర్ అంబేద్కర్ గారిని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో గత సంవత్సరాల మాదిరిగా ఏదో సంవత్సరానికి ఒకసారి కార్యక్రమం అనేటువంటిది కాకుండా ఒక సంవత్సరం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఈ సంవత్సరం మొత్తం కూడా అంబేద్కర్ కార్యక్రమాలు జరగాలనేటువంటి భావంతో నిర్ణయించడం జరిగింది. మరి అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనేక రకాలుగా పనిచేసిన స్థలాలని చెప్పేసి 5 చోట్ల మధ్యప్రదేశ్ లో చదువుకున్న కాడ పుట్టిన చోట ఇట్లా 5 స్థలాలలో చాలా అద్భుతంగా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. అలాగే మన సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్ గుజరాత్ లో ఏ విధంగా చేశారో
అదేవిధంగా విగ్రహాన్ని ఢిల్లీలో కూడా నిర్ణయించి వారికి ఘనమైన స్వాగతాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా మన అంబేద్కర్ గారిని ఆయన గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన పోటీ చేస్తే వాడు కొట్టినటువంటి పార్టీలు కూడా ఇలా వచ్చి ఈ విధంగా జరుగుతున్నాయి. వారికి ఘనమైనటువంటి రాజ్యసభ సీట్లు బీజేపీ ఆ రోజు జనసంఘం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం మన అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఆకుండా ఈ సంవత్సరం మొత్తం మీద కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి దేశం మొత్తం మీద కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వినుకొండ వారి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని అంబేద్కర్ కాలనీ నందు అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ జై భీములు. వినుకొండ అంబేద్కర్ కాలనీ 40 సంవత్సరాల నుంచి అంబేద్కర్ కాలనీ పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను కానీ అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కుల గురించి కానీ విద్య గురించి కానీ ఎవరు తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు కొద్ది గొప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల చదువుకొని కొంతమంది యువకులు చదువుకున్న మేధావులు ముందుకొచ్చి ఈరోజు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ జై భీములు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇంకా యువత ఎంతో తెలుసుకోవాలి, జ్ఞానం వర్ధిల్లాలన్నారు అంబేద్కర్ గారు. చదువే ముఖ్యం మనకి, దళితులకు కానీ పేదవాడికి కానీ ఎవరికైనా కానీ చదువే ముఖ్యం. చదువుకున్న వాళ్ళే విదేశాలు వెళ్ళగలరు, చదువుకున్న వాళ్ళే చందమా మీదకి వెళ్ళగలరు, చదువుకున్న వాళ్ళే ఇతర గ్రహాల మీదకి వెళ్ళగలరు. మూఢనమ్మకాలు మత విశ్వాసాల వల్ల ఆ దేశం అభివృద్ధి చెందదు. బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రాథమిక హక్కుల వల్లే మనం ఇవన్నీ సాధించగలము. అందరూ చదవాలి, అందరికి సమాన హక్కులు కావాలి, అందరూ ఒక మనిషిలాగా జీవించాలని ఆయన జీవితకాలం మొత్తం పోరాడారు. అలాంటి మహాన్నత వ్యక్తిని, గొప్ప వ్యక్తిని మనం పుట్టినరోజు రోజున మనందరము ఆయన గుర్తు చేసుకోవటం చాలా ముఖ్యము. మన జీవితంలో మనం తినే ఆహారం ఎలాంటి ముఖ్యమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ ఉండడం వల్లే ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఏ కేడర్ నుంచి వచ్చినా, కింద స్థాయి నుంచి వచ్చినా చదువు వల్ల, విద్య వల్ల ఏదైనా మారుతుందని రుజువు చేశారు అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, దూరంగా ఉంచారు ఆయన్ని. అవన్నీ తట్టుకొని ఆయన ఎంతో కృషితో ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు 150 కోట్ల మంది జనాభాలు ఏకతాటి మీద ఉన్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే. ఆయన్ని గ్రహించడం చాలా ముఖ్యం. బహుజనులందరినీ ఆయన గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందరూ ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన చేసిన రాజ్యాంగం, రాసిన రాజ్యాంగం ఎవరి కోసం రాశాడు, ఏం చేశాడన్నది చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చదువు ముఖ్యం. చదువుకుంటేనే చరిత్ర తెలిసింది. చదువు వల్లే అన్ని జ్ఞానం తెలుస్తుంది. ఆ అంబేద్కర్ గారి గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాలని మేము కృషి చేస్తున్నాము. అందరు సహకరించాలని, అంబేద్కర్ గురించి తెలుసుకోవాలని మరోసారి జై భీమ్, జై భీమ్. దళితులకే నాయకుడు అనుకున్నారు, కానీ అట్లా కాదు. ప్రతి అగ్రకుర్ణాల వాళ్ళకి, ప్రతి దళితుడికి హక్కును కల్పించింది, ఓటు హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు ఈ రోజున ఇట్లా నడి రోడ్లు మనం ఇట్లా తిరుగుతున్నాం, మన రాజ్యాంగులు హక్కుల గురించి తిరుగుతామంటే అది కేవలం రాజ్యాంగ సృష్టికర్త మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్లే. అందుకని ఆయన స్మరించుకుంటూ 135వ జయంతిని ఘనంగా జరుపుకుందామని కోరుకుంటున్నాం. మాల మహానాడు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కొమ్మతోటి పౌల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ విద్యతోనే బడుగు బలహీనల ప్రగతి సాధిస్తారని ప్రతి గ్రామాన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు, కొంతమంది కొందరివాడు అని అంటున్నారు. కాదు, అంబేద్కర్ గారు అంటే అందరివాడు, ప్రపంచ మేధావి. ఈరోజు యావత్ భారతదేశం కూడా మరి గర్వంగా ఈరోజు తిరగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఈరోజు ఆత్మగౌరవంతో తిరగలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. మరి దాన్ని పరిగణలో తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈనాడు పెద్ద ఎత్తున దళిత సోదరులందరూ కూడాను ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క
జయంతి కార్యక్రమాలు 135వ జయంతి కార్యక్రమాలు ప్రపంచ జనులందరూ కూడా గొప్పగా జరుపుకోవడం ఒక సూపర్ పరిణామం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ వ్యవస్థ పుట్టిన తర్వాత నిత్యం ఆయన అనగారిన అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పనిచేయడం జరిగింది. ఎందుకంటే వారు ఆనాడు అట్టడుగు బడుగు బలహీన వర్గాల జీవితాలను చూశారు. ఆయన కూడా ఒక దళిత కుటుంబంలో, ఒక అట్టడుగు బడుగు బలహీన కుటుంబంలో పుట్టి మరి ఆనాడు ఆర్థికంగాను రాజకీయంగాను మరి అనేక విధాలుగా మరి ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అయితే కొందరు మధ్యలో అనేక రకమైనటువంటి ఆటంకాలు సల్పినప్పటికీ కూడాను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేనికి లొంగక ఆయన కఠోరమైనటువంటి దీక్షతో అనేక దేశాలను, భాషలను, అనేక రాజ్యాంగాలను, అనేక విధాలైనటువంటి మరి మత విధానాలు కానివ్వండి, కుల విధానాలు కానివ్వండి, అలాగే భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి సమైక్యవాదాన్ని పరిగణలోకి తీసుకొని భారత రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున రచించడం జరిగింది. అంతేకాదు ఆనాడు మహోన్నతంగా ఉన్నటువంటి, ముఖ్యంగా ఉన్నటువంటి గాంధీ, నెహ్రూ అలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన కఠోర దీక్షతో తన పనిని తను కొనసాగించి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక పెద్ద రచయితగా భారతదేశాన్ని రచించినటువంటి గొప్ప మేధావిగా ఈరోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలు మరి సమాజంలోకి వచ్చి మేము మనుషులుగా జీవిస్తామని మరి తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఈనాడు బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రచనలే తప్ప మరొకటి కాదని చెప్తున్నాం. నేను ముఖ్యంగా మహిళలు కూడా చెప్పదలుచుకున్నా, ఆనాడు కేవలం గాంధీ, నెహ్రూ అనేక మంది ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి ఉన్నతీయులకు లేకపోతే డబ్బులున్న వాళ్ళకే ఓట్లు కల్పిస్తే మహానుభావుడు అంబేద్కర్ గారు అలా కాదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి సమానుడే కాబట్టి ప్రతి వాడికి సర్వ హక్కులు ఉండాలని, అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా ఓటు హక్కు కావాలని ఓటు హక్కును ప్రసాదించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రచనల వల్ల ఈనాడు వ్యవస్థ ఈరోజు విద్యావంతులందరూ కూడాను మరి ముందుకు పోయి ఈ దేశంలో కాకుండా ఇంకొక దేశంలో కూడా మరి సంపాదించుకొని వృత్తులు సల్పుతూ మరి భారతదేశ అభ్యున్నతికి, ఆంధ్ర రాష్ట్ర పురోగభివృద్ధికి పాటుపడుతుందంటే బిఆర్ అంబేద్కర్ యొక్క రచనలేనని మీకు ముఖ్యంగా చెప్తా ఉన్నా. మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ అనేక సార్లు ఉన్నత వర్గీయులు ఆయన రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాకూడదు, పార్లమెంట్లోకి అడుగు పెట్టకూడదు కుట్రలు చంపినా సరే ఆయన నిరంతరం అట్టడుగున అణగారినటువంటి వ్యవస్థ కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ఒక జాతికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు. యావత్ భారతదేశానికి అందరూ కూడాను తలమానికం. అంతేకాకుండా దిక్చూసి ఈనాడు ఈ రోజు కాదు, భూ వ్యవస్థ ఉన్నంతకాలం అంబేద్కర్ ఉంటాడు. ఆయన ఆశయ సాధనాలు ఉంటుంది. ఆయన ఆశయ సాధనాలు ఇంకా భవిష్యత్తులో చాలా మెరుగుపడాలని, అట్టడుగు బలహీన వర్గాలకే కాకుండా అందరికీ కూడా ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్సమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన ఈపూరులో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కె శాంసోన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసిన అనంతరం పులిహోర పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలను ఆచరణలో పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని, అందరూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం. అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, మనం కొంతవరకు చెప్పుకోగలం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓన్లీ ఒక ఎస్సీకి ఎస్టీకి చెందిన మనిషి అనేది చాలా మంది ఇప్పుడు కూడా అదే భావంలో ఉన్నారు. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందరికీ సమానమైన వ్యక్తి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఎప్పుడు అనుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహం తీసుకురావాలని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు చెప్పుకోవాలా గత ఇంకా ఈసారి ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోగలగలని. నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో దళిత సామాజిక వర్గంలో పుట్టి అంటరానితనానికి
కుల నిర్మూలనకి ఎంతో కృషి చేసిన వ్యక్తి. అలాగే ఇవాళ అన్ని సదుపాయాలుండి అన్ని స్కూళ్ళల్లో మేము చదువుకోము అని మొండకేసే రోజుల్లో, అప్పుడు ఆ రోజుల్లో నువ్వు ఒక దళిత సామాన్యుడివి, మాతో సమానం కాదు, నువ్వు ఇక్కడ ఈ స్కూల్లో మా పక్కన ఉండటానికి లేదు, ఆయన బయటికి పంపించినా కానీ ఆయన కిటికీ పక్కన కూర్చొని చదువుకునే రోజులు ఉన్నాయి. ముందుగా అంబేద్కర్ గారి జయంతి మన ఈపూరు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందా కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈపూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ వాసులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ మహనీయుడి యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహనీయులు మనకి ఇచ్చింది స్ఫూర్తి. ఎటువంటి అణగారిన వర్గాల్లో ఉన్న వాళ్ళని కూడా ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం జెండా ఎక్కించిన తర్వాత మనల్ని ఏమన్నారంటే, మీకు చదువు రాదు, చదువు లేని వారు, అటువంటి వారు మీరు రాజ్యాంగం ఏమి రాసుకుంటారు, మీరు ఏమని పరిపాలిస్తారంటే, అందరూ కూడా మేధావులు అందరూ కూర్చొని ఎవరైతే మనకి ఇటువంటి రాజ్యాంగాన్ని నిర్మించగలరు, ఎవరైతే చేయగలరని అనుకున్న రోజుల్లో ఒక్కరే కనిపించారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో చాలా వాళ్ళది మెహర్ కులం అనమాట. అటువంటి అణగారి కులంలో వాళ్ళు ఆ రోజు ఉన్న వివక్షను బట్టి కూడా ఆయన చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మీరు మీ యొక్క కుతంత్రాలన్నీ కూడా నేను క్లాసు బయట కూర్చొని చదువుకొని విద్యను సాధిస్తానని ఆయన చదువు కోసం ఎన్ని దేశాలు తిరిగారో. ఆ రోజున్న బెనారస్ సంస్థానం కూడా ఆయనకి ఉద్యోగం ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా రూమ్ ఇవ్వాల, ఈయన ఈ జాతికి సంబంధించిన ఆయన కాదు అని చెప్పి ఆయనకి రూమ్ ఇవ్వకపోతే, ఎక్కడో ఒక వ్యక్తి ఇటువంటి మేధావులకి మనం రూమ్ ఇవ్వాలని చెప్పి ఆయన ఉన్న ఇంట్లోనే ఎవరికి కనపడకుండా ఒక రూములో ఉండి అక్కడ వండుకొని ఆయన వెళ్ళి ఆ సంస్థానంలో పనిచేశారు. అటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన్ని రాజ్యాంగాన్ని రాయడానికి కమిటీ చైర్మన్ గా నిర్మించారు. కమిటీ చైర్మన్ గా నిర్మించిన తర్వాత సంవత్సరం 52 రోజుల్లోనే మనకి రాజ్యాంగాన్ని రాశారు. ఆయన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన 4 హక్కులు కల్పించారు. పౌరికి కూడా ప్రాథమిక హక్కు జీవించేకు ఉండాలి, మనుషులంతా ఒకటే అనే ఉద్దేశంతోనే ఆయన నియమించారు. అదేవిధంగా నేను మీకు ఇచ్చే ఆయుధం ఏమంటే ఈ సర్వ సమాజానికి, ఈ పౌర సమాజానికి నేను ఇచ్చేది ఓటు అనే ఆయుధం మీకు ఇస్తున్నాను. ఏ దేశంలో కూడా ఓటు హక్కు లేదు, మన ఒక్క భారతదేశంలోనే, అది కూడా 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి కూడా వయోజన వయసు వచ్చిన తర్వాత మీరు విచక్షణతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకుంటే మీ పాలకుల్ని, మీరు నడిపించే ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకునే హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు ఏం చెప్పారు, చాలా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. ఆయన ఒక మాల కులానికో, మాది కులానికో, ఒక బీసీ కులానికో, ఇంకో వడ్డెర కులానికో ఆయన రిజర్వేషన్ కల్పించాల, ఆయన ఒక్కటే నినాదని చెప్పాడు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.